guys, welcome to our channel Village Vasvi Vlogs. యాక్చువల్గా ఏమైందంటే మీకు ప్రీవియస్ వీడియోలో నేను మామిడికాయలు మా చెట్టుకి కోసి ఎలా పండబెట్టాము అదంతా పోస్ట్ చేశాను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు ఏమైందంటే ఆల్మోస్ట్ చాలా వరకు కాపంతా అయిపోయింది కాయలకి, ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మా తమ్ముడు వెళ్ళి కోసుకుందామని ఏదో ఒక కాయ బాగా పండిందని చూస్తే ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఒక తేనె పట్టు చాలా ఆ చెట్లకి 1-2 తేనె పట్లు ఎప్పుడు అలా వస్తూనే ఉంటున్నాయి. సో అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే వాడికి ఒక తేనెటీగ కుట్టేసింది అనమాట. సో కుట్టినప్పుడు వాడు ఏమనుకున్నాడు, ఇంకొక కొన్ని రోజులు అయితే ఇంకా పెద్దది వస్తుంది అప్పుడు తీద్దాము అని చెప్పేసి ఉంచాడంట. కానీ వాడిని కుట్టింది అని చెప్పేసి కోపంతో ఈ రోజే తీసేద్దామని చెప్పేసి తీసేస్తున్నాడు అనమాట. ఫస్ట్ అయితే ఏంటి అంటే ఆ తేనె పట్టు దగ్గర మనం అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోయి అలా మనం ఏదైనా కొట్టినా సరే రివర్స్ మనకే అవుతుంది. అది కుట్ట అంటే మామూలు ఇన్ఫెక్షన్స్ అవ్వవు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే ఒక టవల్ అయితే ముసుగు వేసేసుకుని క్లాత్ అయితే చుట్టాడు ఒక కర్రకి, దానికి మంట పెట్టాలన్నమాట. పెట్టి ఆ తేనె పట్టు దగ్గర పెడితే ఈగలన్నీ అయితే వెళ్ళిపోయి మనకి తేనె పట్టు మిగులుతుంది. చూసారా ఎన్ని తేనెటీగలు పైకి అలా వచ్చేసాయో, నాకైతే చాలా భయం వేసింది. కాకపోతే నేనైతే ఇంకా ఏమి వేసుకోకుండా వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తున్నాను. భయం వేసింది. ఫస్ట్ ఆ మ్యాంగో చూసారా మీరు, పక్కన ఎంత కలర్ అయితే వచ్చేసిందో, సో దాని పక్కన కూడా ఎంత తేనె వచ్చేసింది. ఇంకొక మ్యాంగోకి అయితే బాగా పట్టింది కదా. సో కాబట్టి ఇప్పుడు అవన్నీ కొయ్యడానికైనా సరే అవి కుట్టేస్తాయి అన్నమాట. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా తీసేయబోతున్నాడు. చూసారా నాకైతే చాలా భయం. ఈలోపు ఇది తేనె పట్టుకు మంట పెడుతూ ఉంటే మామిడికాయ కింద పడిపోయింది రాలిపోయి. ఇంకా నా ధ్యాస అంతా మ్యాంగో మీదే. నాకు చెట్టును అట్లా పండిన కాయ అంటే చాలా ఇష్టం, చాలా పిండిగా అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చెట్టును పండింది ఏదైనా సరే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో ఇంకా మామిడికాయ పడిపోగానే దీన్ని వదిలేసి వెళ్ళి మ్యాంగో పడిపోయింది అని చెప్పేసి దాని జోలికి అయితే వెళ్ళిపోయాం. మా అక్క నేను అయితే లిటరల్గా అయితే నాకు అనుకుంటున్నాం. మా తమ్ముడేమో ఆ మధ్యలో నేనేంటి మీరిద్దరు చెరోకాయ తీసుకుంటే అని చెప్పేసి వాడు అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా కాయలు అయితే తీసేసి దానికి ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ మేము మొత్తానికి తీసేసాము. అసలు ఎలా అంటే ఆ తేనె పట్టు మనం ఇలా మంట పెడుతూ ఉన్నప్పుడు ఆ పక్క నుంచి ఈగలు అన్నీ కూడా వెళ్ళిపోయి మ్యాంగోకి పట్టేశాయి. భలే భయం వేసింది. చూసారు ఎంత ఫ్రెష్గా ఉండిందో తేనె. మేము అసలు టెస్ట్ కూడా చేద్దాం అనుకున్నాం. అంటే న్యాచురల్ హనీ టెస్ట్ అనేది బయట తీసుకున్నప్పుడు చేస్తారు, న్యాచురల్గా తీసిన దానికి టెస్ట్ ఏంటని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాము. ఎంత బాగా పడుతుందో, కానీ నేను మాత్రం నాకు భయం. మామూలుగా హనీ కలుపుకునే తింటాను అంతే. నేను న్యాచురల్ ఇష్టపడతాను కొన్నిటికి మాత్రం న్యాచురల్ అంటే నాకు భయం వేస్తుంది. ఏమో నేను తిన్ను అంటున్నాను. మా సన్ని మాత్రం నాకుతున్నాడు. ఆ కొమ్మ కూడా మ్యాంగో కొమ్మకి అలా పడితే మా తమ్ముడు ఇచ్చేసి సన్ని తిను అన్నాడు. వాడు నాకుతున్నాడు అనమాట. వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడంటే మామూలుగా పెట్టట్లేదు. ఇంకా ఒకటి అయితే ఒక పట్టు వచ్చింది అయితే అంతే, కొంచెమే వచ్చింది. తర్వాత ఇంకొక పట్టు అయితే తీస్తున్నాము. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది అని చెప్పేసి వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. నేను ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు తినాలంటే భయంగా ఉందన్నమాట. ఎందుకు అంటే ఏమో తెలీదు, వాటిని అలా చూసాను కదా డైరెక్ట్గా తేనెటీగల్ని, అందుకనే నాకు భయం వేస్తుంది తినాలంటే. నార్మల్ అప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లిటిల్ బిట్ యాడ్ చేసుకుని లెమన్లో వేసుకుని తాగుతాను. బట్ ఇలా డైరెక్ట్గా ఆ తేనెటీగలు చూసినందుకు నాకు భయం వేస్తుంది. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టారు కాబట్టి ధైర్యం తెచ్చుకుని ఒక స్పూన్ అన్న తింటాను. చాలా మంచిది న్యాచురల్ హనీ తింటే హెల్త్కి కూడా. కాబట్టి ఇలా న్యాచురల్గా దొరికినప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి. మనం కల్తీ అయిపోయినవి అవన్నీ కొనుక్కొని తింటూ ఉన్నాం కదా, అది కాకుండా న్యాచురల్గా తినేది ఇంకా కిక్కే వేరు. సో ఇంకొకటి అనమాట, అలా కట్ చేస్తూ ఉంటే తేనె అలా కారిపోతుంది. నాకైతే ఇలా చూడడం చాలా బాగా నచ్చింది. బయటవి బెల్లం నీళ్ళని పాకాలు అలాంటి కల్తీవి అనేది వస్తూ ఉంటాయి. న్యాచురల్లీ చాలా కాస్ట్ ఉన్నది, ఎంతైనా సరే ఎంత ఉంటుందా అనుకోకండి. కాస్ట్ ఉన్నా కూడా న్యాచురలే కల్తీ అయిపోయిందే. కాబట్టి న్యాచురల్గా దొరికినప్పుడు తప్పకుండా తీసుకోండి, తినండి. ఇంకా మా మామిడి చెట్లు అయితే కనుక ఆల్మోస్ట్ ఇంకా సీజన్ అయిపోతుంది, కాయలు కూడా అయిపోవచ్చాయి. ఇంకా అక్కడక్కడ కొంచెం ఉన్నాయి అంతే. నాకైతే చాలా బాధ వేసిద్ది. మీకు లాస్ట్ ఇయర్ విలేజ్ వకీల్ వాస్విలో పోస్ట్ చేశాను నేను వీటికి సంబంధించిన వీడియోస్, మా మ్యాంగో చెట్లు అయితే కనుక. ఇప్పుడు ఈ వ్లాగ్స్ ఛానల్ అయితే నేను క్రియేట్ చేశాను కాబట్టి దీనిలో పోస్ట్ చేస్తున్నాను. మొత్తానికి ఇంకా మొత్తం అయిపోయింది హనీ. ఈ బాక్స్లో కొంచెం సగం పైగా అయితే మాకు వచ్చింది.
ఇంకా ఎక్కువే వచ్చుండేది ఉంచుంటే. కాకపోతే ఏంటి అంటే అవి కుట్టేస్తాయి, పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి హాలిడేస్, సన్నీ జెస్సీకి కూడా మళ్ళీ కుడతాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము కూడా తీయించేయాలని చెప్పేసి ఇంకా తీయించేసాము. వాళ్ళు అసలు తీస్తూ ఉన్నారు కానీ ఒక పక్క నుంచి కారుతూ ఉంటే దాన్ని నాకుతూ ఉంటున్నారు. ఆ సీన్లు అయితే అసలు ఇంకా వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా న్యాచురల్గా తీసుకుని తిన్నారా అనేది నాకు కమెంట్స్లో షేర్ చేసేయండి. మా వాళ్ళు అయితే వేరే లెవెల్లో దాన్ని తీసుకుని అయితే కనుక మామూలుగా తినలేదు. ఆ నైఫ్ తిన్నాను కూడా లాక్కుని మరి తినేసారనమాట. ఆ సన్నీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా టూ గుడ్ అని చెప్పొచ్చు. వాడైతే ఒక్కొక్కసారి పెట్టుకుని ఏమంటారు ఎన్నో రకాల ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి పెడుతున్నాడు. మొత్తానికి మా వాళ్ళు తేనె తీసేసి దాన్ని సెపరేట్ చేసేసి టేస్ట్ కూడా చేసేసారనమాట. సో మీకు కూడా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. బై బాయ్.